నమస్కారం. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చన్నపేట మండలంలో రేపటి ప్రోగ్రాం అంటే రైతులకు ఆయిల్ ఫామ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిపై అవగాహన కల్పించడానికి రైతుల కోసం రేపు ఇక్కడికి ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగారావురెడ్డి గారు రాబోతున్నారు. ఈ రోజు రైతుల గురించి మరి ఇక్కడ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ ఉన్నారు నిడిగొండ శ్రీనివాస్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం రేపు జరిగే ప్రోగ్రాం గురించి పూర్తి సమాచారం తెలియజేసుకుందాం. నమస్కారం. బచ్చన్నపేట ప్రాంతంలో రైతులకు రైతు మిత్రులకు రైతు సోదరులకు తెలియజేయనది ఏమనగా, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగారాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు శ్రీనివాస గార్డెన్లో 11 గంటలకు ఆయిల్ ఫామ్ మీద అవగాహన సదస్సు ప్రోగ్రాం ఏర్పాటు చేయబడ్డది. ఇది బచ్చన్నపేటలో ఉన్న 26 గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో మరియు వారి గ్రామంలోని రైతుల ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ యొక్క అవగాహన సదస్సులో ప్రధాన భాగంగా రేపు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంది. గ్రామ సర్పంచులు 26 గ్రామ సర్పంచులు మరియు వార్డు మెంబర్లు అక్కడి రైతులను తీసుకొచ్చి అవగాహన సదస్సులో పాల్గొనవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులను ప్రధానంగా రైతుల యొక్క ఏం ఉపయోగం ఉంది అంటే, ఒకసారి వరి పెడితే అది 4 నెలలకే కోసం మళ్ళా కొత్తగా వంగడాలు పెట్టాలి, దానికి ఎరువులు వేయాలి, చాలా పంట దిగుబడి ఓసారి నష్టం వస్తుంది. రైతులు ఎక్కడ కూడా పాత పద్ధతి అవలంబించి నష్టపోతున్నారు. కాబట్టి మన ఈ ప్రాంతంలో జనగామ జిల్లా, సిద్దిపేట జిల్లా ప్రాంత రైతుల అవసరాల కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ జంగారాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో బచ్చన్నపేట ప్రాంత రైతులకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆయిల్ ఫామ్ పెట్టడం వల్ల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏమేమి ఉన్నాయి అనే దాని మీద ప్రధానంగా చెప్తున్నాను. ఒక్కసారి ఆయిల్ ఫెడ్ మన ఆయిల్ ఫామ్స్ కనుక రైతులు పెట్టుకుంటే 20 నుంచి 25 సంవత్సరాల దాకా క్రాప్ వస్తుంది. ఫస్ట్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ లోపల క్రాప్ స్టార్ట్ అయిందంటే 25 సంవత్సరాలు నియర్లీ మనం పెంచుకున్న తీరుగా వాళ్ళకు రైతులకు ఎక్కడ నష్టం జరగకుండా లాభదాయకంగా ఉంటుంది. మనకి ఈ ప్రాంతంలోనే మనము ఆయిల్ కార్పొరేషన్ మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రాంత రైతులకు తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఈ విషయాల మీద ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో రైతులకు డ్రిప్పు కానీ ఇతర పరికరాలు కానీ మరియు సంవత్సరానికి ఇంత వారికి పోషణ నిమిత్తం పెట్టుబడుల నిమిత్తం డబ్బులు కూడా సబ్సిడీ ఇస్తుంది. దీన్ని రైతులు జనగామ జిల్లాతో పాటు ప్రధానంగా బచ్చన్నపేటలో పెట్టడంకు జంగారాఘవరెడ్డి గారు ప్రధాన దృష్టి పెట్టిండు. దీనికి మా జిల్లా కిసాన్ వాళ్ళు కావచ్చు కానీ రైతులు కావచ్చు కానీ మా జిల్లా డిసిసి అధ్యక్షులు వాళ్ళు కూడా అందరూ వస్తారు. అందరూ పార్టీలకు అతీతంగా రైతే అభివృద్ధి కావాలనే ప్రధాన ధ్యేయంగా ఇక్కడి ప్రాంతంలో జర నీటి వసతి దృష్ట్యా మంచి ఉపయోగపడుతుందనే విషయాన్ని మా అధికారులు చెప్తున్నారు. ఆ సబ్సిడీ వివరాలు కూడా ఇంకా ఇస్తాము. రైతులు ఉత్సాహం ఆసక్తితో ఉన్నవారు ఇది పెట్టుకుంటే కనుక సక్సెస్ అవుతారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒక్కసారి పెట్టుబడి పెట్టి 25 సంవత్సరాల దాకా లబ్ధి పొందే అవకాశం ఈ ఆయిల్ ఫామ్లో ఉంది. కాబట్టి రైతులకు ఇన్నేళ్ల నుంచి నష్టం, అతివృష్టి అనావృష్టి వల్ల కూడా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పంట పెట్టుకుంటే బాగుంటుందనే ప్రధాన ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొస్తుంది. ఇది ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా రైతులు బాగుపడాలన్నదే, రైతుకు అభివృద్ధి కావాలన్నదే, రైతు ముందుకు సాగాలన్నదే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇది నాకు చెప్పలేదు వాళ్ళు చెప్పిర్రు అన్నది కాదు. నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇది అందరి కోసం, సర్పంచులు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచులు, ఆ రైతుల గ్రామంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. లంచ్ ప్రోగ్రాం తర్వాత రైతులది ఇచ్చేటోళ్ళు ఏమన్నా ఉంటే రైతులు ఆధార్ కార్డు, ఆ పాస్బుక్ తీసుకొస్తే కనుక అధికారులు కూడా జిల్లా అధికార యంత్రాంగం వస్తుంది, వాళ్ళు కూడా నోట్ చేసుకుంటారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మీకు తప్పకుండా ఈ సబ్సిడీ ఇచ్చి మనకు ఫ్యాక్టరీ దగ్గర పడ్డది. ఇంతకుముందు ఖమ్మంలో ఉండే, ఇప్పుడు మనకి ఎక్కడ పడ్డది? ఇక్కడ నర్మేట. కాబట్టి ఇక్కడి ప్రాంత రైతులకు అమ్ముకోవడానికి కూడా
బాగుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది తప్పకుండా రైతులు వినియోగించుకోవాలని కోరుతున్నాం. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. జై జవాన్. ఒక ఫోటో